హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లోని క్యాటరింగ్ స్టైల్లోని పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం. చాలా సులభంగా చేసుకొచ్చండి. పావు గంటలో రెడీ అయిపోద్ది మన కర్రీ. ఏమి ఏమి ఎక్కువ కష్టపడిన అవసరం లేకుండా తయారు చేసుకుని ఈ పన్నీర్ మసాలా కర్రీ కోసం మనం ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. వేసుకొని బాగా పండిన టమాటాలు 2 టమాటాలు, అలాగే మనం 250 గ్రాముల పన్నీర్లోని 50 గ్రాముల పన్నీర్ క్యూబ్స్లో కట్ చేసుకుని పన్నీర్ ముక్కలు కొంచెం వేసుకొని అది మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని బౌల్లోకి కొంచెం 1 స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలన్నీ కూడా కొంచెం మంటని ఎక్కువలోనే పెట్టుకోవాలండి, తక్కువలో కాకుండా మంటని మీడియం టు హైలో పెట్టుకొని పన్నీర్ ముక్కలు వేయించుకోవాలి. కొంచెం స్మాషీగా అయినా కూడా కర్రీ కూడా రుచిగా ఉంటుందండి. ఇలాగ వేయించుకొని ఇవన్నీ కూడా పక్కన ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. వేయించి తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒకే 1 స్పూన్ ఆయిల్ వేయండి. వేసి 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు కొంచెం తాలింపు కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, పన్నీర్ ముక్కలు, టమాటాలు, అలాగే ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసేసి మనం పన్నీరు వేయించుకునేటప్పుడు నూనె ఉంది కదా, అది కూడా వేసుకొని అదంతా మసాలా వేగుతుంది. ఈలోగా వేయించుకున్న పన్నీర్ ఏమని వాటర్లో వేసి ఈ మసాలా వేగిపోయిన దాకా కొంచెం అలా నానబెట్టుకుంటాం అన్నమాట. అలా నానబెట్టుకుంటే పన్నీర్ ఏమని సాఫ్ట్గా అవుతుంది, మంచి టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, అలాగే రుచికి సరిపడ ఉప్పు, పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ చక్కగా వేయించుకోవాలి. దీనికి ఇంకా వాటర్ కూడా వేయక్కర్లేదండి, ఎందుకంటే పన్నీర్ వేయించుకొని వాటర్లోనే నానబెట్టుకున్నాము. ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇది మా ఇంటి దగ్గర క్యాటరింగ్ వాళ్ళు తయారు చేస్తారండి. ఇలాగే ఆ కర్రీ మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా, జీడిపప్పు ముద్ద వేస్తారు. ఇలాగా మనం పన్నీర్ కర్రీ చేసుకుంటే కొంచెం పన్నీర్ ముక్కలు మిక్సీలో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసే సాఫ్ట్గా నానిపోయింది. ఇప్పుడు మనం ఈ వేగిపోయిన ఈ మసాలాకి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదండి. ఇప్పుడు బయట వడ్డించుకునే క్యాటరింగ్ వాళ్ళు కానీ ఈ కర్రీ పాయింట్ వాళ్ళు కానీ ఆయిల్స్ కొంచెం ఎక్కువ వేస్తారు. మనం కొంచెం తగ్గించుకొని వేసుకొని చేసుకుందాం. ఇప్పుడు నేను కూడా కొంచెం ఎక్కువ వేసానండి. సో మీకు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించండి. ఆ పన్నీర్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత లాస్ట్లోని కొంచెం కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా డిష్ అవుట్ చేసేసుకోండి. వేడివేడిగా చపాతీ, పుల్కా, రైసు, పులావ్ అన్నిట్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉండే ఈ పన్నీర్ మసాలా కర్రీ చిటికలో చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్ కోసం నేను తయారు చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.